శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 10 నవంబర్ నుండి 16 నవంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క వారం గోచార రీత్యా చంద్రమను అనుసరించి ఎలా ఉండబోతుందనే చూద్దాం. ముందుగా గ్రహస్థితి చూద్దాం. గృహస్థితి రీత్యా వచ్చేటప్పటికి వృషభంలో గురువు సంచారం జరుగుతుంది. అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, అదేవిధంగా కుజుడు వచ్చేటప్పటికి నీచత్వం పొంది కర్కాటకంలో సంచారం జరుగుతుంది. బుధుడు యొక్క మార్పు వచ్చేటప్పటికి తుల నుంచి వృశ్చికలోకి 16వ తారీఖున మార్పు జరుగుతున్నది. అదేవిధంగా మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క స్థితి వచ్చేటప్పటికి ధనస్సులో జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితిలో శని యొక్క స్థానం వచ్చేటప్పటికి శని కుంభంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది చూద్దాం. తదుపరి రాశి వచ్చేటప్పటికి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ యొక్క ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో మీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో వారి యొక్క మెప్పులు పొందగలుగుతారు. 10 మందితో సుఖంగా ఉండగలుగుతారు. 10 మందితో కలవిడిగా ఉండగలుగుతారు. మరియు అదేవిధంగా వారాంతంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో హాయిగా గడపగలుగుతారు. మరియు ఈ యొక్క వారం ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం గోచరిస్తూ ఉన్నది. మరియు కోపాన్ని తగ్గించుకొని మాట్లాడగలిగితే దేనైనా సాధించగలుగుతాం అని చెప్పి మనకు ఎన్నో శాస్త్రాల్లో, కథల్లో, నీతి కథల్లో ఉంది. ఆ యొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. తన కోపమే తనకు శత్రువుగా మారకుండా చూసుకోండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్త్రీలు తండ్రి గారితో అన్యోన్యత, తండ్రి తరపు ఆస్తి సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, కోర్టు సంబంధితమైన లావాదేవీలు, కుటుంబ పంచాయతీలు, మధ్యవర్తిత్వ పంచాయతీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి సివిల్ కన్స్ట్రక్షన్లో కాంట్రాక్టర్లకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎప్పుడో ఇరుక్కుపోయినటువంటి డబ్బు, రాదనుకున్నటువంటి డబ్బు మధ్యవర్తిత్వ ద్వారా దాని డబ్బును తెచ్చుకోవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలం. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి, గ్రూప్స్, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి, మరియు అదేవిధంగా ఎంసెట్ కానీ ఐఐటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మీరు కాపాడుకోవాలి. కుటుంబాన్ని, కుటుంబ పరిరక్షణకి పిల్లల్ని చూసుకోవాలి అనే ఒక ఆలోచన అనేది పెరగటం జరుగుతుంది. ప్రశాంతమైనటువంటి జీవితం నాకు ఉండాలి, అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి అనుకుంటారు. దాని తగినట్టుగానే ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాల కోసం దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా కుంకుమార్చన చేయడం. కుంకుమార్చన చేసినటువంటి ఈ యొక్క ఏదైతే కుంకుమని ఈ యొక్క శివాభిషేకంలో ఉన్నటువంటి ఆ యొక్క నీటిలో కానీ, అంటే జలంతో కూడా, అర్ఘ్యంతో కూడా మనం వచ్చేటప్పుడు శివాభిషేకం చేస్తాం. ఆ యొక్క శివాభిషేకంలో చేసేటువంటి అర్ఘ్యంలో కానీ దాన్ని కలిపి ఆ యొక్క నీటితో శివాభిషేకం చేయటం, లేని పక్షంలో పాలలో అయినా సరే చిటికెడు ఈ యొక్క కుంకుమను వేసి ఆ యొక్క శివాభిషేకం చేసినట్లయితే ఆవు పాలలో, అది కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది.